హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా హస్బెండ్ అయితే వచ్చి వెదర్ చల్లగా ఉంది కదా, ఈవినింగ్ నాకు ఏమైనా చేసి పెట్టు హెల్తీగా శనగపిండి లేకుండా అన్నారు. సో హెల్తీగా శనగపిండి లేకుండా ఏం చేద్దాం అబ్బా అని ఆలోచిస్తే సరే ఒక పాలకూర పకోడీ చేద్దామని థాట్ వచ్చింది. అది కూడా హెల్తీగా. అండ్ పాలకూరని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోకి జీలకర్ర, సాల్ట్, 1/2 స్పూన్ కారం అండ్ 2 స్పూన్స్ గోధుమ పిండి అండ్ 1 స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లా పకోడీలా వేసుకోవాలి. సో పకోడీ వేసుకున్న తర్వాత కొంచెం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి, మంచిగా అవుతుంది. హై అంటే కొంచెం మీడియంగా పెట్టుకోండి. మంచిగా ఇట్లా వేగిన తర్వాత వన్ సైడ్ వేగాక టర్న్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ కలిపేసుకున్న తర్వాత ఇంకా మంట కొంచెం పెద్దగా పెట్టుకోండి. సో చూసారా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇదిగో చూసారా మంచిగా ఇట్లా రావాలండి కలరు. సో ఈ టైంలో మనము తీసేసి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని చేసుకుంటే ఆయిల్ ఏదైనా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఇట్లా చాలా క్రిస్పీగా వచ్చాయి. అండ్ దీన్ని సాస్తో తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో మా హస్బెండ్ కూడా తిని చెప్పారు, సూపర్ ఉందని చెప్పారు. టేస్ట్ అయితే పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.